ప్రాంగణంలో నల్లని మేఘాల చీకటి. శాంతంగా కనిపించిన వాతావరణం ఇప్పుడు భయంకరంగా మారింది. రుద్రుడు ఇంతకు ముందు ఊహించలేని వాస్తవాన్ని గ్రహించాడు. రాజేంద్రవర్మ రాజ్యంలో ఉన్నాడు, శరీరపరంగా కాకపోయినా ఆత్మపరంగా ఉన్నాడని. వశిష్ఠుడు ఒక పురాతన శాపమంత్రాన్ని పుస్తకంలోని చివరి పుటలో నుంచి చదువుతున్నాడు. శాపానికి మానవుడే మాధ్యమం, మరణమే కాదు, అతనిలో మార్పే మిగిలేది. మిత్రావతి రాత్రి ఆలయంలో దీపాలను వెలిగిస్తున్న సమయంలో నీడలు విరుచుకుపడ్డాయి. ఒక చేతివ్రాత గోడ మీద కనిపించింది. ఇది రక్తంతో ముగిస్తుంది. రాజుగారి ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆధ్యాత్మికతో కాదు, సింహాసనం కోసం అత్యాశతో ఉంది. రుద్రుడు తాను కనిపెట్టిన రహస్య ద్వారాన్ని యశోధరుడితో కలిసి తెరిచాడు. లోపల ఒక నలుపు పొగ, శబ్దం లేని గది, మధ్యలో ఒక గ్రంథం. అది శాపగ్రంథం 2వ భాగం. గ్రంథంలో నూతన శరీరం, పాత ఆత్మ కాలపు అంచుల్లో తిరుగుతుంది అనే వాక్యం ఉంది. వశిష్ఠుడు రాజుగారి చేతికి తులసి మాల పెట్టబోయినప్పుడు అది కాలిపోయింది. మిత్రావతి తాను గతంలో కలలో చూసినదే ఇప్పుడు నిజంగా జరుగుతోందని గుర్తించింది. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక మూల గదిలో వంగి ఉన్న ఒక పాత విగ్రహం అకస్మాత్తుగా కన్నెర్రబెట్టింది. రాజమహల్ కిటికీలోంచి చూడగలిగే ఆకాశంలో ఓ ముదురు నీడ లయబద్ధంగా కదులుతుంది. యశోధరుడు కోట సమీపంలో కూలిల శిలల వెనుక ఓ శవాన్ని కనుగొన్నాడు. అతడు గతరాజు సోదరుడు. ఎవరికీ తెలియని ఆ రహస్యాన్ని దాచిన కారణం అతడు రాజేంద్రవర్మ వంశానికి చెందినవాడని. మిత్రావతి ఆలయంలోని పురాతన శివలింగం దగ్గర మంత్రాన్ని చదువుతోంది. శక్తి అపవిత్రతను దూరం చేస్తుంది. రాజుగారి సభలో ఉన్నవారు ఒకరినొకరు అనుమానంతో చూసుకుంటున్నారు. వశిష్ఠుడు ఖచ్చితంగా చెబుతాడు, రాజు ఆ శాపానికి బలయ్యాడు. అది అతని ఆత్మను ఆక్రమించింది. రుద్రుడు, అయితే ఇప్పటి రాజు ఎవరు అన్న ప్రశ్న వేయగానే వాతావరణం మారింది. మంత్రివర్గంలో ఒకరు శత్రువు తరపున ఉన్నట్టు రహస్యంగా పరిచయం అవుతాడు. అతను సింహాసనాన్ని వదులుకోవాలని అడుగుతాడు. వంశం వక్రపోతే రాజ్య హక్కు మారుతుంది. రుద్రుడు కత్తిని మిరిమెట్లు గొలిపేలా లేపి, ఇది ధర్మరాజ్యమైతే నీకు స్థానం లేదు అంటాడు. ఆ వెంటనే వర్షం మొదలవుతుంది. శాపపు నిషిధంలో ప్రారంభమయ్యే వర్షం. వశిష్ఠుడు చెబుతాడు, వర్షంలో తడిస్తే అసలు రూపం బయటపడుతుంది అని. మంత్రివర్గంలో ఉన్న ఆ వ్యక్తి ముఖం ఒక్కసారిగా మారుతుంది. అతడు మానవుడు కాదు. అతని శరీరంపై పురాతన రేఖలు, నరాల కదలికలు స్పష్టమవుతాయి. పాత శక్తి మేల్కొంది. మిత్రావతి కర్ర చేతబట్టి శివలింగం దగ్గర నిప్పు వెలిగిస్తుంది. శక్తికి వ్యతిరేక శక్తిని. కోట గడియారం గంటలు 1 శతాబ్దం తర్వాత మళ్ళీ మోగుతాయి. చివరిగా రాజుగారి గది తలుపులు తన్నుకుంటూ తెరుచుకుంటుంది. లోపల శాపగ్రంథం మీద రక్తపు ముద్ర.